అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. కుంభరాశి వారి ఇంట్లో ఒక ఆమె తిరుగుతుంది. ఆమె ఎవరు? కుంభరాశి వారి ఇంట్లోనే ఎందుకు తిరుగుతుంది? ఆమె మీ జీవితంలోకి రావడం వల్ల మీ జీవితం ఎలా మలుపు తిరగబోతుందనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అయితే కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశిలోనికి వస్తారు. కుంభరాశి వారు కష్టపడి పనిచేసే మనస్తత్వం కలవారు. వీరికి మొండి పట్టుదల ఎక్కువ. కుంభరాశి వారి మీద కొన్ని గ్రహాల ప్రభావం వల్ల వారి జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సాంకేతిక రంగంలో కొన్ని మంచి సూచనలు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వాటితో పాటు ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా వస్తున్నాయి. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా మంచి ఫలితాలు రాబోతున్నాయి. విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు రాబోతున్నాయన్నమాట. అయితే కుంభరాశి వ్యక్తుల ఆలోచనలు నూతనంగా ఉంటాయి. కుంభరాశి వారు ఓపెన్ మైండెడ్గా ఉంటారు. వీరి ఆలోచనలు కూడా అలానే ఉంటాయి. వీరికి మానవ దృక్పథం ఎక్కువ. కుంభరాశి వారు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉంటారు. కుంభరాశి వారికి జ్ఞానదానం ఎక్కువ. వీరి జ్ఞానాన్ని ఇంకా పెంపొందించుకోవాలని వినూతన ప్రయత్నాలు చేస్తారు. కుంభరాశిలో పుట్టినటువంటి వారికి బంధాలు, అనుబంధాలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను గుర్తుపెట్టుకుంటారు. కొత్తవారు ఎందరు పరిచయమైన పాత స్నేహాలను, బంధుత్వాలను మరువరు. ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతి కలిగి ఉంటారు. పాత అలవాట్లను చేంజ్ చేసుకుని క్రమశిక్షణతో నూతన విజయాలు సాధించాలనే ప్రయత్నం చేస్తారు. కానీ కొన్ని పరిస్థితులు ఇబ్బందులకి గురిచేస్తాయి. ఆవేశం వీరికి ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారు రెచ్చగొడితే రెచ్చిపోయే మనస్తత్వం కారణంగా ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తాయి. కుంభరాశి వారు కష్టాలను, బాధల్ని ఎవరితో కూడా పంచుకోవడానికి అస్సలు ఇష్టపడరు. ఎంత బాధైనా వారికి వారే మదన పడతారే తప్ప ఎవ్వరికీ చెప్పుకోరు. అలా ఉండడం వల్ల మనోవేదనకు గురి అవుతారు. వీరు ముక్కుసూటిగా వెళ్ళే మనుషులన్నమాట. అంటే ఏ మాటైనా సరే మనసులో ఉన్న మాట నిర్మోహమాటంగా చెప్పడం వల్ల వివాదాలు వస్తాయి. ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించినా ఫలితం అంతగా ఉండదు. మధ్య వ్యక్తిత్వం చేయడం వల్ల బయట వ్యక్తులకు హామీ ఇచ్చి సమస్యలు ఇరుక్కుంటారు. సాంకేతిక విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. కుటుంబ విషయాల్లో కొన్ని సందర్భాల్లో ఇబ్బందులకు లోనైనా క్రమేపీ అవి సర్దుకుంటాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు ఇంకా వసూలు కావని అనుకుని వదిలేసిన మొండి బకాయిలు కూడా అన్నీ కూడా వసూలవుతాయి. మీకు సరైన సమయంలో ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు ధనం అధికంగా లభిస్తుంది. మీ బంధువులు, స్నేహితులు అవసరాలకు మీకు ధనం సర్దుబాటు చేసి మీ అభివృద్ధికి సహాయపడతారు. సమాజంలో ఉన్నత స్థానంలో, ఉన్నత పదవుల్లో ఉన్నవారి వల్ల మీకు అన్యాయం జరుగుతుంది. ఆకస్మిక రాజయోగ అంటే రాజకీయ పదవి లభిస్తుంది. శుక్ర, శని, బుధ మహద్దశలో మీపై అనుకూల ప్రభావాన్ని చూపిస్తాయి. మీరు ఆలోచించకుండా తొందరపాటుతో తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఏదైనా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీ జీవిత భాగస్వామితో కానీ, మీరు బాగా నమ్మే వ్యక్తులతో కానీ ఒక్కసారి చర్చించి తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయి. సమాజంలో గుర్తింపు లేని వారిని గౌరవించి అందరి ముందు విమర్శలకు గురి అవుతారు. తన సంతానము, ఆత్మీయులు, కుంభరాశి వారి సొంత వారు చేసిన తప్పులు కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేస్తారు. వారు చేసిన తప్పుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటే ఆ సమస్య నుంచి బయటపడివేయడానికి చాలా ధనాన్ని వెచ్చిస్తారు. మీరు చేసే వ్యాపారంలో మీ అంచనాలు కలిసి వచ్చి మీకు ఊహించిన స్థాయిలో లాభాలు తెచ్చిపెడతాయి. మంచిగా సాగుతున్న వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేసి ఇబ్బందులకి గురి అవుతారు. భూముల విలువ విపరీతంగా పెరగడం వల్ల ధనవంతుల జాబితాలో చేరుతారు. మీరు కోరుకున్న సంతానం కలిగి సంతానం వల్ల అదృష్టం కలిసి వచ్చి మంచి స్థాయిలో చేరుకుంటారు. జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
మీరు నమ్మి అధికారం కట్టబెట్టిన అసమర్థులైన వ్యక్తులైన మీకు ప్రత్యర్థులుగా మారుతారు. ఏ మాత్రం పోటీ లేని చోట వీరికి ఉన్న అమాయకత్వం వల్ల పోటీదారులు సృష్టించుకుంటారు. ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేసి వారిని చిత్తు చేయగల సత్తా వీరికి ఉంటుంది. వీరు స్వయంగా చేసిన కొన్ని పనుల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. కానీ వాటిని వీరి జీవితంలో సర్దుకోలేరు. మీరు దూరం చేసుకున్న ఆస్తులు, అధికారాలు మీ కారణంగానే వేరే వాళ్ళు దక్కించుకున్నారే అనే మంచి పేరు మీకు వస్తుంది. మీరు వేరే వాళ్ళతో కలిసి చేసిన భాగస్వామి వ్యాపారం కొంతకాలం మాత్రమే కలిసి వస్తుంది. మీ చేతితో ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేస్తే ఆ వ్యాపారం బాగా లాభాలు తెచ్చిపెడతాయని ప్రచారం జరుగుతుంది. మీ తోబుట్టువులకి సపోర్ట్ చేయడం వల్ల మీ స్నేహితుల వర్గం మీకు దూరం అవుతారు. మీకు పై అధికారుల వల్ల, మీ కింద పనిచేసే వారి వల్ల ఒకే సమయంలో వారి వల్ల సమస్యలు వస్తాయి. ఆధ్యాత్మికంగా, వృత్తి ఉద్యోగాల పరంగా పలు రంగాల్లో అనుభవం సంపాదిస్తారు. కొత్తగా వ్యాపారం చేసే వాళ్ళకి మీ అభిప్రాయాలు, సూచనలు ఇస్తారు. ఎదుటివారి మనస్తత్వం మీకు ఈజీగా తెలిసిపోతుంది. వీరికంటే వెనక వ్యాపారంలో వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు వెళ్ళిపోయినా ఎక్కువ కాలం కొనసాగలేరు. పూర్వీకులు ఇచ్చిన స్థిరాస్తులు కోల్పోయినా తిరిగి వీరు స్వయం శక్తితో సంపాదించుకుంటారు. శత్రువుల మీద విజయం సాధించి వారి వల్ల కలిగిన ఇబ్బందుల నుంచి బయటపడతారు. బయట వ్యక్తుల వల్ల ఇబ్బందులు రాకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇబ్బందులు దూరమవుతాయి. దక్షిణం, పరమడ, ఉత్తర దిశలు బాగా కలిసి వస్తాయి. వీరికి దోషమైన దిక్కంటూ ఏదీ లేదు. అన్ని దిక్కులు కూడా మంచి చేస్తాయి. కుబేర కంకణ ధారణ, కాలభైరవ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది. అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం ఉంటుంది. కుంభరాశి వారు సహజంగా వారికి నచ్చినట్టు ఉంటారు. ఎవరినో మెప్పించాలనే ఉద్దేశంతో నటించడం వీరికి అస్సలు నచ్చదు. కుంభరాశి వారి వ్యక్తిత్వంతో అందరినీ మెప్పు పొందుతారు. వీరి ఆలోచన శైలి అందరికీ ఆకర్షించేలా ఉంటుంది. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరు తమ గురించి ఆలోచించడంతో పాటుగా వారి చుట్టూ ఉన్న వారి కోసం కూడా ఆలోచిస్తారు. వీరు నమ్మిన వారికి ఏదైనా కష్టం వస్తే, సమస్య వస్తే వాటి నుంచి బయటపడడం కోసం ఎంత కష్టమైన పడతారు. కుంభరాశి వారికి ఆదర్శాలు ఎక్కువ. వారిని నమ్మిన ఆదర్శాల కోసం, సిద్ధాంతాల కోసం ఎంత దూరమైనా వెళ్తారు. కుంభరాశి వారి జీవితంలోకి ఒక దైవశక్తి రాబోతుంది. ఆ దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించడానికి ఎదురు చూస్తుంది. ఆ దైవశక్తి మీతోనే ఉంటూ మిమ్మల్ని గమనించుకుంటూ ఉంటుంది. మీకు ఏదైనా కష్టం వచ్చినా, నష్టం కలిగినా వెంటనే మిమ్మల్ని ఆదుకుంటుంది. ఆ దైవశక్తి మీ జీవితంలోకి వచ్చిన విషయం మీరు గమనించి ఆ దైవశక్తి వచ్చిందని గుర్తించగలిగితే ఆ దైవశక్తి చాలా సైలెంట్గా ఎలా అయితే సైలెంట్గా మీ జీవితంలోకి వచ్చిందో అలానే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మీ జీవితంలో సంతోషం లేకుండా పోతుంది. ఆ దైవశక్తి మీ జీవితంలో నుంచి వెళ్ళిపోకూడదు అంటే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ దైవశక్తి మీ ఇంట్లోకి వచ్చినప్పుడు మీకు కొన్ని సంకేతాల రూపంలో ఆ శక్తి మీకు తెలియచేస్తుంది. కుంభరాశి వారి దృష్టి ఎప్పుడు కూడా మంచి విషయాల మీదనే ఉంటుంది. ఎవరికైనా మంచి చేయాలని ఆలోచన కానీ ఎదుటి వారికి చెడు చేయాలని ఆలోచన అస్సలు రాదు. కుంభరాశి వారి జీవితంలో ఆ దైవశక్తి రావడం వల్లే టోటల్గా మొత్తం చేంజ్ అయిపోతుంది. మీరు ఇప్పటి వరకు పడిన కష్టాలకు, బాధలకు ముగింపు దొరికినట్టే. మీరు తలపెట్టిన అన్ని పనులు కూడా కొంత జాప్యం జరిగినప్పటికీ ఇన్ టైంలోనే పూర్తి చేస్తారు. మీరు ఖర్చులు అధికంగా చేస్తారు. కానీ ఆ ఖర్చుల్లో చాలా భాగం దైవానికి సంబంధించిన వాటికి ఖర్చు చేస్తారు. మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. వీరు నిరంతరం కూడా దేవుడి సేవలో ఉండడానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎప్పుడు కూడా ఏ దేవాలయానికి వెళ్ళాలి, ఏ దేవుడి గుడికి సేవ చేయాలి, ఏ పూజ చేసుకోవాలని అనే ఆలోచనతోనే ఉంటారు. కుంభరాశి వారికి సరిగ్గా సూర్యోదయం ముందు తెల్లవారి సమయం 3 గంటల నుంచి 4:30 నిమిషాల మధ్య కాలంలో మెలకు వచ్చేస్తుంది. ఈ సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు. ఈ సమయాన్ని బ్రహ్మముహూర్తం అని కూడా అంటారు. ఈ సమయంలో రోజు మెలకు రావడం అంటే దానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందని అంటున్నారు నిపుణులు. ఈ సమయంలో మేల్కొనడం అంటే దాని వెనుక దైవశక్తి ఉందని అర్థం. ఈ సమయంలో స్వయంగా దైవశక్తి మిమ్మల్ని మేల్కొల్పాలని అనుకుని మేల్కొల్పినట్టుగా మీకు అర్థం చేసుకోవాలి. ఆ సమయంలో మీరు ఏ పన్నైనా సరే ఏకాగ్రతతో చేయగలుగుతారు.
కాబట్టి మీరు ఆ టైంలో మీ జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి మంచిగా కేటాయించడం మంచిది. అలానే ఆ సమయంలో మీకు ఇష్టమైన దేవతారాధన చేయడం మంచిది. కుంభరాశి వారి జీవితంలోకి ఆ దైవశక్తి వచ్చినప్పుడు మీకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువవుతుంది. మీరు దేవాలయాలను సందర్శించడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం వంటి కార్యక్రమాలపై ఇంట్రెస్ట్ని చూపిస్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.